జనసేన పార్టీ బలోపేతంపై కొంత ఆలస్యంగానైనా పవన్ కళ్యాణ్ దృష్టి సారించారు. ఈ ఏడాది అక్టోబర్ తర్వాత పార్టీ బలోపేతంపై దృష్టి సారిస్తామని ముందుగానే చెప్పారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యేలతో 1-to-1 మాట్లాడుతున్నారు. గ్రామ కమిటీలపై దృష్టి పెట్టారు. అదేవిధంగా పార్టీ ద్వారా నామినేటెడ్ పదవులు పొందిన వారితో మాట్లాడి వారికి దిశ నిర్దేశం చేసేందుకు ఈ నెల 22న భారీ కార్యక్రమం చేపట్టనున్నారు. పదవి బాధ్యత పేరుతో చేపట్టనున్న కార్యక్రమంలో నామినేటెడ్ పదవులు పొందిన వారికి ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై ఆయన సలహాలు ఇవ్వనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జనసేన ముఖ్య నేతలు పాల్గొననున్నారు. ఇలా ప్రతి నెల పార్టీ కార్యక్రమాలు ఉండేలా చర్యలు తీసుకుంటారు. మరొక వైపు గ్రామ పట్టణ కమిటీల ఎంపిక ప్రక్రియ సాగుతుంది. అయితే ఇప్పటికీ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉండగా ఇంకా జాప్యం కావడంపై క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతుంది. అయితే త్వరలోనే పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వంలో భాగస్వామ్య పార్టీ నేతగా అధికార కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం, మరొక వైపు పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి సారించడం చేయడంతో జనసేనలో కదలిక మొదలైంది. అయితే ఇంకా దూకుడు పెంచాలని జేఎస్పీ కార్యకర్తలతో పాటు ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. మొక్కుబడిగా పదవులు తీసుకోవడం, తూతూ మంత్రంగా కార్యక్రమాలు చేయడం కాకుండా బలంగా ప్రజలపై ముద్ర వేసేలా జనసేన పనిచేయాలని రాష్ట్రాభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అంటే దాని అర్థం కూటమి పార్టీలతో కలహానికి దిగటం కాదని, తన బాధ్యతగా పార్టీని నడిపిస్తూ ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా అడుగులు వేయడమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరొక 6 నెలల్లో పార్టీ అధికారంలో ఉండి 2 ఏళ్లు పూర్తి చేసుకోవడమే కాకుండా ఈ సమయంలోనే స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్థానిక సంస్థల్లో గెలుపు ద్వారా క్షేత్రస్థాయికి పార్టీని పటిష్టంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. ఆ దిశగా పార్టీని నడిపించాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నట్లు ప్రస్తుతానికి అనిపిస్తుంది. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ ప్రభావం ఏ విధంగా ఉండబోతుందో రాబోయే 6 నెలల కాలం నిర్దేశించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.